హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన లైవ్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసిందండి. ఈ వీడియోలో పూర్తి వివరాలతో చూద్దాం. ఏ జిల్లాలలో వర్షాలు ఉన్నాయి, ఏ జిల్లాలకు వర్షాలు పడతాయి, ఆరెంజ్ అలర్ట్ మరియు రెడ్ అలర్ట్ ని ఏ జిల్లాలకు ప్రకటించింది వాతావరణ శాఖ, ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా నేను మీకు తెలియజేస్తాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, అలాగే వెదర్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో 9 మండలాలు, విజయనగరం జిల్లాలలో 12 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో 3 మండలాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కోర్మనాథ్ తెలిపారు. నిన్న అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం, తిరుపతి జిల్లా రేణిగుంటలో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లా సిద్ధవటంలో 40.3 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మనకు నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ప్రకాశం జిల్లా కనిగిరిలో 43.5 మిల్లీమీటర్లు, గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో 34, పత్తిపాడులో 33 మిల్లీమీటర్లు, అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధిలో 30 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో విభిన్న వాతావరణం నెలకొంది. వారం రోజుల క్రితం వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవగా 4-5 రోజులుగా వాతావరణం చల్లబడుతుంది. అప్పుడప్పుడు కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా వాతావరణ శాఖ మరో చల్లటి వార్తను తెలియజేసింది. మరో 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ద్రోణి ప్రభావం కారణంగా ఈ నెల 4 రోజుల పాటు మనకు ఈ రోజు నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని నారాయణపేట, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, జోగులాంబ, మంచిర్యాల జిల్లాలలో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన లైవ్ వెదర్ రిపోర్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.